వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. పర్టికులర్ గా ఈ మూవీ క్యారెక్టర్లు అంటే ఏది స్పెసిఫిక్ గా నీకు బాగా నచ్చిన పాయింట్? ఎల్లమ్మ ఎల్లమ్మ నా పేరు. సౌండ్ వస్తేనే ఎవరు బయటికి రారు. అట్లాంటిది ఊర్లో ఒక స్టోరీ అండ్ దీంట్లో ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఇలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా చూడండి, అన్ని మమ్మల్ని అడిగేసి అది తెలిసేసుకోవాలనా? ఈ కథ ఈ స్టోరీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది అసలుకి? స్టార్టింగ్ జగపతి బాబు గారితో చేసిన మూవీ శుభలగ్నం కానీ, పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు మన బతుకేమో ఇట్టా తగలబడింది. ఆయనతో చేసిన ఆ ఒక కెమిస్ట్రీ మా ఇద్దరికి బాగుంటుంది సినిమాలో. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఇప్పుడు రీసెంట్ గా మేకప్ వేసుకునే వీడియోతో ఇద్దరు చేసారు. ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ మీకు బాగా ఆ టైంలో ఉన్న హీరోస్ లో బాగా క్లోజ్ అంటే ఎవరు? ఇంకా జగపతి బాబు గారు అయితే ఇంకా గల్లు గల్లు గజ్జ కట్టనా ఈ గుండెలో ఆట కట్టనా. మీకు బాగా హీరోయిన్స్ లో క్లోజ్ అంటే? హీరోయిన్స్ చాలా క్లోజ్ అంటే నాకు పర్సనల్ గా క్లోజ్ అంటే సౌందర్య. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే యాంకర్ పవన్. ఈరోజు మనం బ్రహ్మాండ మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగుంది. అంటే లక్ష్మి, కుమారి, ఆముద అండ్ బాల, రాధ, ఝాన్సీ లక్ష్మి అండ్ చాలా క్యారెక్టర్స్ చేసుకొని వచ్చారు. పర్టికులర్గా ఈ మూవీ క్యారెక్టర్లు అంటే ఏది స్పెసిఫిక్గా నీకు బాగా నచ్చిన పాయింట్? ఎల్లమ్మ ఎల్లమ్మ నా పేరు. ఓకే, పక్కా తెలంగాణ పేరు అన్నమాట అది. ఓకే. యాక్చువల్లీ ఎల్లమ్మ, మల్లమ్మ ఇలాంటివన్నీ కర్ణాటక సైడ్ ఎక్కువ పెడతారు. నేను ఇది ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి ఇక్కడ తెలంగాణలో కూడా ఆ పేర్లన్నీ చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, మీదంటే మేడం లక్ష్మి అనే పేరుతోనే ఆల్మోస్ట్ మొత్తం మీ కెరియర్లో 5 మూవీస్ దా చేశారు. ఆ క్యారెక్టర్ రిపీట్ అయింది నాకు. అంటే తంగమాని తనచి అండ్ అప్పాజీ అండ్ అన్నా చెల్లెళ్ళు, మధ్యాహ్నం హత్య అండ్ అలోగురు, ప్రేమ కోసమే. ఆల్మోస్ట్ సినిమాలు కూడా మీరు చెప్తున్నారు. సినిమాలు కూడా చెప్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమా చూస్తూ. ఓకే, అంటే ఎల్లమ్మ క్యారెక్టర్లో స్పెసిఫిక్గా మీరు చూస్ చేసుకుందంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే కథనే ఇంట్రెస్ట్, దీంట్లో స్టోరీ ఇంట్రెస్ట్, చాలా ఒక కంటెంట్ అంటే ఆడియన్స్కి చాలా ఒక టచ్ అయ్యేది, కనెక్ట్ అయ్యే సినిమా ఇది కథ. సో మెయిన్ కథ బాగుంటుంది. నా క్యారెక్టర్ కూడా చాలా ఇన్నోసెంట్ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్ ఇది, కొంచెం విలేజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో కథను బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది, మంచి సినిమాలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఓకే సార్, కాసుల కార్తిక్ గారు మీకు ఎప్పుడు గజ్జల సౌండ్ వినిపించలేదా నైట్ పూట? అప్పుడప్పుడు వినిపించింది. ఏ పోపు అటు సైడ్కి వెళ్ళిపో అని చెప్పి సైడ్కి డిఓపి సైడ్కి వెళ్ళిపో అని చెప్పి. నార్మల్గా సౌండ్ వస్తేనే ఎవరు బయటికి రారు. అట్లాంటిది ఊర్లో ఒక స్టోరీ అంటే మాకు చూసేసరికి ఆ గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ ఊర్లో ఒక విధంగా అనిపిస్తుంది అండ్ పొలిమేర బ్యాక్డ్రాప్లో పెట్టారు. అండ్ దీంట్లో ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఇలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సినిమా చూడండి, అన్ని మమ్మల్ని అడిగేసి అది తెలిసేసుకోవాలనా? సినిమా అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే వైట్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైట్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాసులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే అంతే అంతే. అంటే డిఫరెంట్ జోనర్ అండి, ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్ జోనర్. అంటే ఇప్పుడు దీనికి ఒక టైటిల్కి డిస్క్రిప్షన్ ఒకటి పెట్టాలి అంటే డివోషనల్ థ్రిల్లర్ అనుకొని, అంటే డివోషనల్ టైప్ కొద్దిగా ఉంటుంది. దాంతోపాటు డివోషనల్ థ్రిల్లర్ మిక్స్ అవుతుందని ఎవరు నేను ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అలానే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే చాలా మనం మూవీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ కానీ బల్గం కానీ, బల్గం డిఫరెంట్ అటెంప్ట్. ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ ఎనీ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాదు, కథలో ఎంత కథ ఎలా ఉంటుందో అనేది బల్గం లాగా ఇది కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్. అట్లానే ఏదంటే కొత్త అటెంప్ట్ చేస్తాం అన్నట్టు. అలా ప్రొడ్యూసర్ గారు ఒగ్గు కథ లాంటి మధ్యలో కొన్ని ప్లాట్లు మూవీలో తీసుకున్నా సరే ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. చాలా మందికి తెలియదు అంటే ఒగ్గు కథల గురించి కానీ తెలియదు, బాగా పాడించడం కానీ ఈ విధంగా. బట్ మీరు స్టోరీ చెప్పగానే
ఇంత బడ్జెట్ అవుద్ది అనుకున్న దానికన్నా ఎక్కువ అయిందా అండ్ స్టోరీలో ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? లేదండి, ఇది క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ అయినా ఏంటంటే మల్లన్న దాని మీద ఆ కథ వంశం మీద వస్తుందని చెప్పి నేను ఎక్కువ మా ఎల్లమ్మ గుడి కానీ ఎల్లమ్మ ఇయర్లీ పండుగ చేస్తుంటాం. అంటే గుడి కూడా ఉంది మా ఇంట్లో. అంటే ఆ కథ నాకు ఎందుకు వచ్చింది అనేది నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ నేను మల్లన్న ఇది ఎల్లమ్మ గుడి పండుగ చేస్తుంటాం. మా ఇంట్లో గుడి కట్టుకున్నాము. అంటే మల్లన్న ఎల్లమ్మ అక్క తమ్ముడు అన్నమాట. అక్క తమ్ముడు ఆ వర్షన్లో మల్లన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ ఒగ్గు కథ ఉన్నది, మళ్ళీ మల్లన్న కాన్సెప్ట్ ఉన్నది. దాని గురించి వచ్చిందా నాకు అనేది నాకు ఎప్పటి నుంచో సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాలు చేయాలనుకున్న ఒక సినిమా అనేది చేయాలనుకున్నా. యాక్చువల్లీ నాకు చిన్న బిజినెస్లో ఉంటాను. కాకపోతే ఏంటంటే ఈ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ డైరెక్టర్ గారు రావడము, మళ్ళీ నాకు ఆ కథ చెప్పడం, దాంట్లో మల్లన్న స్వామి అంటే నేను ఎక్కువ దేవుళ్ళను మొక్కుతుంటాను, ఎక్కువ కంటిన్యూగా వెళ్తుంటాను. ఎక్కడైనా శక్తిపీఠమైనా ఎక్కడికైనా వెళ్తుంటాను, చేస్తుంటాను. అంటే ఈ కథ ఎందుకు వచ్చింది అంటే నేను దేవుళ్ళ కాడ తిరగడం వల్ల ఏంది అని అనుకుని దాన్ని బట్టి ఈ కథను ఎంచుకోవడం అని అయ్యింది. ఇప్పటిదాకా మిస్టరీ యాక్చువల్ సార్ చాలాసార్లు అంటూ ఉంటారు అసలు ఈ స్టోరీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, అసలుకి నేనే చేయాలని పర్టికులర్ ఎందుకు నాకు ఈ కథ ఎందుకు వచ్చింది మిస్టరీ అండి. అంటే డైరెక్టర్ గారు చనిపోయారు అని అయిన తర్వాత కూడా అని అంటున్నారు. కొన్ని అంటే సినిమా మీద ప్రభావంతో కూడా కొన్ని జరుగుతాయి అనేది కొన్ని రూమర్స్ ఉన్నాయి. చెప్పలేము. మల్లన్న అది కరెక్ట్ అండి. మల్లన్న అనేది అంటే ఆ కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా కష్టాల నుంచి వచ్చిన స్వామి మల్లన్న. ఆ కథ అనేది ఉన్నది. అంటే పాటలలో రూపంలో కానీ కథలలో రూపంలో కానీ కథ మల్లన్న కథ చెప్తుంటారు. ఏదో పవర్ఫుల్. కాకపోతే ఏంటంటే ఆ కథ తీయడం వల్ల అట్లా జరిగిందా ఏందా అనేది ఇప్పటికీ మాకు అర్థం కాల. ఎందుకంటే మాకు యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే 3 daysలో రికవర్ అయ్యే క్యాండిడేట్ 4th day ఎలా హాస్పిటల్లో రికవర్ అవుతుంది. అంటే డాక్టర్లు కూడా మాకు అంతగానో ఏం చెప్పలేదు. అంత డేంజర్ కూడా అని చెప్పలేదు. ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో 2-3 రోజులు మంచిగానే మనతో మాట్లాడేవాడు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయి సెన్సర్ వచ్చింది. సెన్సర్ కాపీ ఆయనే తీసుకొచ్చిండు. ఏమొచ్చింది సెన్సర్? యూబై. షూట్ ఎన్ని రోజులు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. April 1st. ఇది ఎందుకంటే మల్లన్న స్వామి ఒక ఎల్లమ్మ అంటే దేవుణ్ణి మేము కొలుస్తున్నాం కాబట్టి నా కాడికి కథ వచ్చిందా ఏందని నేను ఇమీడియట్లీ కథ మాత్రం బాగుందండి. ఒగ్గు అని కాదు, ఒగ్గు కళాకారుల మీద అండ్ మల్లన్న స్వామి మీద అన్ని అమ్మవారు చేస్తుంటుంది. ప్రతిదీ బాగా 40 to 45 days దాకా జరిగిందండి. కానీ ఏంటంటే టైం పీరియడ్ ఏంటంటే ఈ CG వర్క్స్ కొన్ని ఉన్నాయి. CG వర్క్ కానీ ప్లస్ అక్కడ లేట్ VFX వర్క్కి CG వర్క్కి కామన్గా ప్రతి సినిమాకి టైం పడుతుంది. మా సినిమాకి టైం పట్టడానికి కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే మామూలుగా చూస్తే CG వర్క్ కూడా డెడ్ న్యాచురల్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాం. కొన్ని VFX కానీ కొన్ని షార్ట్స్ కానీ ఆ న్యాచురాలిటీ తీసుకురావడానికి కొంచెం మా షైన్లో మనకి టైం పీరియడ్ అనేది ఎక్కువ పట్టేసి. అలా ఎల్లమ్మ గారు ఎంతమందిని చంపేశారు నార్మల్గా సినిమా? లిస్ట్ ఇద్దాం స్క్రిప్ట్ ఇచ్చేద్దాం. కొంచెం మీరు కూడా కొంచెం వైల్డ్ గానే కనిపిస్తున్నారు దీంట్లో. ఆల్మోస్ట్ ఎంతమంది కౌంట్ చేసుకోవచ్చు? స్క్రిప్ట్ పేపర్ తీసుకురండి, మొత్తం ఫుల్ మూవీ స్క్రిప్ట్ తీసుకురండి. ఈయనకి ఇచ్చేసేయండి ఫుల్ మూవీ స్క్రిప్ట్. ముందు DOP ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఇన్ని చేసిన దాంట్లో అంటే మ్యామ్ తెలిసి ఉండాలా, ఇన్ని చేసిన దాంట్లో ఇది అనేది కొంచెం డిఫరెంట్. మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు తెలియదు కానీ ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ డిఫరెంట్ క్యారెక్టర్. స్టార్టింగే చెప్పాను మీరు కరెక్ట్ సూటబుల్ అని చెప్పి. అంటే అమ్ని గారు మీరు స్టార్టింగ్ జగపతి బాబు గారితో చేసిన మూవీ శుభలగ్నం కానీ అండ్ మా విజుగు ఇట్లా చాలా సినిమాలు చేశారు. అంటే సూపర్ హిట్ కాంబినేషన్ మీది జగపతి బాబు గారిది. అండ్ తర్వాత కొంతమంది యాక్టర్స్తో చేసిన అట్లాంటి కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు అంటారా? ఆర్టిస్ట్ కాంబినేషన్ కాదు, మంచి కథ, ఒక క్యారెక్టర్స్ అన్ని కలిస్తేనే ఒక సినిమా మంచిగా. అంటే మంచి సినిమాలు కూడా చేశారు ఆల్మోస్ట్ చేశాను. బట్ మీ ఇద్దరి కాంబినేషన్ అంతా చాలా మంది ఆడియన్స్ అంటే నేను చేసిన మూవీ జగపతి బాబు గారు చేసిన మూవీస్ అన్ని మూవీ హిట్ అనమాట. చేసిన తక్కువైనా ఆయనతో చేసిన ఆ ఒక కెమిస్ట్రీ మా ఇద్దరికి బాగుంటుంది. సినిమాలో మా ఇద్దరికి కొంచెం
ఆ కథకి కానీ మా ఇద్దరు క్యారెక్టర్స్ కానీ చాలా బాగుండేది కాంబినేషన్. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా మేకప్ వేసుకునే వీడియోతో ఇద్దరు చేశారు, ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ బట్ ఆ జగపతి టైం బాబు గారికి జగపతి బాబు వచ్చింది. గారు. ఆ టైంలో శుభలగ్నం ఆ మూవీస్ చేసేటప్పుడు ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్ మా ఫన్నీ మెమరీ అంటే ఏదైనా ఇన్సిడెంట్? మేము ఒక సాంగ్కి వెళ్ళాము. తేజ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, ఆయన ఆ మూవీకి ఆయన డిఓపి గారు. సో తీర్పు అని మన అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు బ్యానర్ పెన్ చేసాం, నేను జగపతి బాబు. ఫస్ట్ నేను ఆయనతో ఆ సినిమా అక్కడ అసలు మామూలుగా లేదు, అంత అల్లరి చేసేవాళ్ళు ఊటీలో. నైట్ నేను మిడ్-నైట్ 2 o'clock 1 o'clockకి వెళ్ళడం, ఐస్ క్రీమ్లు తినడం, మేము ముగ్గురు, నేను జగపతి బాబు గారు, డిఓపి గారు, తేజ గారు. అసలు అల్లరి రోడ్డు మీద అలా పడుకోవడం, కూర్చోవడం. సో స్వీట్ మెమోరీస్ అవన్నీ. అంటే ఏదో సినిమాకి ఇంజూర్ అయిందని కూడా, అంటే మీది జగపతి బాబు గారు సినిమాలోనే షూటింగ్ అయిపోయి వెళ్తున్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయిందని కూడా విన్నాము. అంటే అది ఇంకొక మూవీ ఇప్పుడు నేను రీసెంట్గా అంటే ఒక 3-4 years బ్యాక్, 4-5 years బ్యాక్ చేసా. 5 years బ్యాక్ అనుకుంటా. 5 years బ్యాక్. ఆ మూవీలో జగపతి బాబు గారు డ్యూయల్ రోల్ చేస్తారు. అంటే ఫాదర్ అండ్ సన్. ఫాదర్కి నేను వైఫ్ క్యారెక్టర్ చేశాను. అది ఇక్కడ గోవాలో చేశారు. అది ఇలా బ్రహ్మాండం లాగే సినిమాలో ఉన్నట్టు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమీ లేదు, నేను నడుస్తున్నాను, అదొక పెద్ద బంగ్లా, ఎప్పుడూ 100 years బ్యాక్ కట్టిన బిల్డ్ చేసిన అది బిల్డింగ్. అది చూస్తేనే కొంచెం ఆ రాజులు అదంతా ఉన్నట్టు అలాంటి ఒక బిల్డింగ్ అది. అక్కడ ఏదో ఒక అక్కడ పోతేనే ఏదో ఒక రకమైన భయం ఒకలా అనిపించింది. నేను మామూలుగా మేకప్ వేసుకుని తర్వాత వెళ్తున్నాను, షార్ట్కి ఇలా వెళ్తున్నాను. మామూలుగా నేను ఇలా పడ్డాను. ఎలా పడ్డానంటే ఇలా అంటే అలా స్లాట్ ఇలా పడ్డా. అంటే డైరెక్ట్ మామూలుగా ఇలా పడితే ఫస్ట్ ఇది నీస్ మోకాలు అలా కదా ల్యాండ్ అవుతుంది. డైరెక్ట్ హోల్ బాడీ ఇలా కింద పడి ముక్కు డైరెక్ట్ తగిలి ఇలా బ్లడ్ వచ్చేసింది. అలా బ్లడ్ వచ్చేసింది. అందరూ తర్వాత వచ్చి ఏదైతే తనని కొంచెంసేపులో రికవర్ అయ్యాను. అందరూ ఏమన్నారంటే ఇక్కడ ఏదో ఉంది మేడం, అందుకే మీకు అలా అయింటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు భయం అంటే సో అలా ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా జగపతి బాబు గారు లేదు, ఆయన హైదరాబాద్కి వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి ఏమైంది అమ్మనంటే ఇలా జరిగింది సార్. తర్వాత అంటే మీకు బాగా ఆ టైంలో ఉన్న హీరోస్లో బాగా క్లోజ్ అంటే ఎవరు? ఆల్మోస్ట్ అందరూ. నాగార్జున గారితో చేశాను, ఆయన చాలా క్లోజ్గా ఇలా సెట్లో ఉంటే చాలా క్లోజ్గా మాట్లాడతారు. బాలకృష్ణ గారు కూడా చాలా ఫన్నీగా కామెడీగా మాట్లాడుతుంటారు, చాలా జోవియల్గా ఉంటారు. అందరూ అంటారు ఆయన కొంచెం కోపం ఎక్కువ అని, కానీ నేను ఎక్కడా చూడలేదు, ఆయన చాలా జోవియల్గా ఉంటారు మాతో అంతా ఆర్టిస్ట్. తర్వాత ఇంకా జగపతి బాబు గారు అయితే ఇంకా ఫ్యామిలీ కూడా ఏమేమి జరుగుతుందని కూడా చెప్పుకొని మాట్లాడుకుంటుంటాం. సో అలా అందరూ. రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ ఆయన ఇలా ఫ్యామిలీ అలా ఇంటరాక్ట్ అవ్వరు, కానీ ఎక్కువ మూవీ మనం ఏం చేస్తున్న క్యారెక్టర్ గురించి చెప్తుంటారు. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని అలా ఉంటారు. నరేష్ గారు అయితే ఇంకా ఆయన ఫన్, ఒక చిన్న పిల్లలాగే ఇంకా అందరితో కలిసి ఎప్పుడు కామెడీ చేస్తూ ఆల్మోస్ట్ అందరూ బాగుంటారు. ఓకే. మీకు బాగా హీరోయిన్స్లో క్లోజ్ అంటే? హీరోయిన్స్ చాలా క్లోజ్ అంటే నాకు పర్సనల్గా క్లోజ్ అంటే సౌందర్య గారు. అప్పట్లో డిఓపి గారు, డైరెక్టర్ గారు ఎక్కువ ప్రొడ్యూసర్ గారి కన్నా ట్రావెల్ అయింది డిఓపి గారితో అని చెప్పవచ్చు. ఒక సినిమా స్టోరీ చెప్పగానే మీ ప్రతి షాట్ అనేది మీకు ఇద్దరికి ఉన్న ఐడియా మీద డిపెండ్ అవుతుంది. లాస్ట్గా మీతో మాట్లాడిన మాటలు కానీ సినిమా గురించి అంటే లాస్ట్ అంటే బిఫోర్ రేపు యాక్చువల్గా రేపు చనిపోతామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. రేపు చనిపోతామని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. లాస్ట్ రేపు ప్రివ్యూ షోకి ప్లానింగ్ అంతా చేస్తున్నాం. అంతా చేసేటప్పుడు ఎండ్ నైట్ మాట్లాడిన మాట ఏంటంటే ఒకటే, కార్తిక్ ఇన్ని రోజులు కష్టపడి మనం సినిమా చేశాం, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్ నుంచి ఒక ఫస్ట్ డైలాగ్ ఒకటి రావాలి, బాగుంది, దాని గురించి బాగుంది అని ఒక్క మాట అంటే చాలు నా ఆడియన్స్. చాలా నాకు అది ఒక్క ఆడియన్స్ బయటకు వచ్చి సినిమా బాగుంది అని అంటే చాలు. నాకు దానికంటే ఏం అవసరం లేదు కార్తీక్. అంటే ఎందుకు బాగుండదు అన్న, ఇంత బాగా చేసినాం, ఎన్నిసార్లు చూసినాం, ఎందుకంటే లేదు కార్తీక్. మనం ఎంత జడ్జిమెంట్ చేస్తాం. తన సీనియర్ అయితే ఆల్మోస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.
తన సీనియర్ బట్టి తను ఏమన్నా అంటే నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూసిన కాబట్టి మనం ఇప్పుడు చూసినప్పుడు ఎంత బాగున్నా కానీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మారిపోతుంది సినిమా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఒక రకంగా ఉంటుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఒక రకంగా ఉంటుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ ఉన్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ అవుతుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ ఉన్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్ అవుతుంది. సో పాయింట్ ఆఫ్ వ్యూ రిలీజ్ అయిన తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతాయి కాబట్టి ఒక్కోలన్నా బాగుంది అనలేరా, ఖచ్చితంగా అంటారు. అది ఒక్కటి వస్తే చాలు నాకు దానంతా హ్యాపీనెస్ ఇంకేం లేదండి. ప్రొడ్యూసర్ గారు సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. జస్ట్ చూస్తున్నంత సేపు అలాగా మొబైల్ చూస్తూనే ఉన్నా. సౌండ్ అంటే బీజిఎం కానీ వినడానికి డిఓపి వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. నేను కూడా ఆశ్చర్యపోయినా, ఇంతగానో ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మామూలుగా రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అంతా మారిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఈజీ తర్వాత నేనే అనుకున్నా ఇంత కూడా మాకు అంత ఇంత అనిపించలేదు. మొత్తం మారిపోయింది. అంటే మల్లన్న స్వామి మీద చేసినందుక ఏంది అంటే ఇంత కష్టాలు పడి తర్వాత అంత ఇది అనేది ఎంత సినిమా చూస్తే అసలు ఒళ్ళు దళదరిస్తుంది. యాక్చువల్లీ మేము మ్యాక్స్గా మేడంది కానీ వేరే ఆర్టిస్ట్లో కానీ సెకండ్ టేక్ అనేది ఉండదు. ఓకే, మోస్ట్లీ యాక్చువల్గా నాకు 4 days అని చెప్పి వాళ్ళు ఎన్ని రోజులు తీసారు అడగండి. 4 days అని చెప్పేసి 4 days అని చెప్పేసి 300 days అప్డేట్ 3 months దాకా తీసుకెళ్ళారు. 3 days అంటే యాక్చువల్ ఏంటంటే వి ప్లాన్ అంటే డైరెక్టర్ గారు మేడం మధ్యలో అన్నారు ఏంటంటే ఇంకో టేక్ అడగట్లేదు, ఇంకో షార్ట్ ఏది ఇంకో యాంగిల్ మేడం అనేవారు. మేడం ఇంకేం కావాలి అంటే పర్టికులర్గా నేను బేసికల్గా ఎడిటర్ కూడా, నేను ఎడిటర్ని. ఎడిటర్తో పాటు డిఓపి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మేమిద్దరం కూర్చొని ఒక స్టోరీ బోర్డ్ ప్లాన్ స్కెచ్ చేసుకున్నాం. ఏ షార్ట్ మనకు అవసరము, ఏ షార్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఆర్టిస్ట్ టైం వేస్ట్ చేయొద్దు, పాయింట్ నెంబర్ 1. ప్లస్ వీఆర్ టార్గెటెడ్ సమ్ సీన్స్. ఆ ఒక్క రోజుకి ఇన్ని సీన్స్ తీయాలనుకో పర్టికులర్గా చాలా మంది ఇప్పుడు ఏంటంటే తీసుకొస్తారు, సీనియర్ ఆర్టిస్ట్ అంటారు లేదా క్యారెక్టర్ తీసుకొస్తారు, మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో తీస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా తీసుకొచ్చారంటే యూజ్ చేసుకుని టక్ 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 అని వీళ్ళు తీసి పంపించేయండి. ముందే మొత్తం రెడీ చేసుకొని ప్లాన్డ్గా వెళ్ళిపోయేటోడు. స్టార్టింగ్ ఒకరోజు మేడం ఎన్ని చీరలు మేడం మీరు మార్చండి, ఫస్ట్ డే ఎన్ని చీరలు మార్చండి, అవును 6 sarees మార్చారు. మరి ఇబ్బంది పెట్టేస్తారు. మరి ఇబ్బంది కాదు, జస్ట్ మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మ్యామ్ గారు. ఈయన కూడా చాలా ఫాస్ట్. అసలు వచ్చే లోపల ఫుల్ లైటింగ్ రెడీ, కెమెరా రెడీ, అసలు టైం ఉండదు కదా. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు ఇప్పుడున్న ప్రెసెంట్ యాక్టర్స్లో? మాస్ కానీ డ్యాన్స్ కానీ యాక్షన్ పరంగా? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిది మూవీ నేమ్ ఇంగ్లీష్లో చెప్తా, అది తెలుగులో చెప్పాలి. హెవెన్లీ అబోర్డ్ ఆఫ్ లార్డ్ విష్ణు. అలా వైకుంఠ అలా వైకుంఠపురం ఆర్ సెలబ్రేషన్. దీంతో తెలుగులో ఒక మూవీ ఉంది ఆల్రెడీ. ఫన్ ఆర్ సెలబ్రేషన్. సేమ్ హీరో. ఫన్ ఆర్ సెలబ్రేషన్. మీరు ఆగండి కొంచెం, మేడం గారికి కొంచెం ఛాన్స్. మేడం నాకు సంబంధం లేదు, దూకుడు లాగా దూకుతున్నారు. ఇది మూవీ నేమ్ చెప్పాలా? ఆ మూవీ నేమ్ తెలుగులో సేమ్ హీరో ఇందాక మన పవన్ కళ్యాణ్. ఆ మూవీకి డైరెక్టర్ ఆయన డైలాగ్ రాస్తే అదొక పేరు పవన్ కళ్యాణ్ గారికి. డైలాగ్ మాటలు మాంత్రికుడు అంటారు, ఆయన డైరెక్టర్ దానికి. ఏది జల్సా. ఓకే, వీల్ ఆర్ సైకిల్ ఆల్సో సింబల్ ఆఫ్ టైమ్ ఆర్ ఫేట్. హీరో మన పాన్ ఇండియన్ పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఏంటంటే మీరు ఆగండి, వీల్ ఆర్ సైకిల్ ఆల్సో సింబల్ ఆఫ్ టైమ్ ఆర్ ఫేట్. హింట్ ప్రభాస్. ప్రభాస్ గారు. చక్రం. అంటే ఇప్పుడు ఒకటి కాకపోతే ఇంకోటి అంతే, ఇది కాకపోతే అదే కాకపోతే. ఓకే, లిటిల్ వన్ ఆర్ కిడ్. పాన్ ఇండియా పరిచయం చేసిన లిటిల్ వన్ కిడ్. లిటిల్ వన్ ఆర్ కిడ్. ఎవరు పాన్ ఇండియా పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఆయన దగ్గరికి వచ్చారు మళ్ళీ ఆటలు వేరు ఒక్కసారిగా. మున్నా. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ మేడం. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.